హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు గుడ్డి బిచ్చగాడు. సారథి అనే కుర్రవాడికి తల్లిదండ్రులు చిన్నతనంలోనే పోగా తాత అతన్ని పెంచి పెద్ద చేశాడు. తాత మురిపెం కారణంగా వాడికి చదువు సంధ్యలేమీ అబ్బలేదు. ఊళ్ళో అల్లరి చిల్లరగా తిరిగే పిల్లలతో కలిసి తనకు 16వ ఏడు వచ్చే వరకు ఏ పని కూడా నేర్చుకోకుండా కాలం వెళ్ళబుచ్చాడు. అంతలో వాడి తాత మరణించడం జరిగింది. ఆనాటి వరకు సారథికి తిండి తిప్పలకు బాధ లేదు. తాత పోగానే వాడికి బతుకు సమస్య ఎదురయ్యింది. ఊళ్ళో కూలీ నాలి పనులకు కూడా ఎవరూ పిలవకపోయేసరికి వాడు ఊరు వదిలి 2 రోజుల తర్వాత మరొక ఊరు చేరాడు. అక్కడ వాడికి ఎవరూ పని ఇవ్వలేదు. రోజంతా నీళ్లతోనే కడుపు నింపుకొని రాత్రికి ఒక ఇంటి అరుగు మీద పడుకుని నిద్రపోసాగాడు. హఠాత్తుగా ఒక రాత్రివేళ వాడికి దభీమన్న శబ్దంతో పాటు ఎవరో మూలగడం వినిపించి నిద్రాభంగమయ్యింది. వాడు చప్పున లేచి వీధి వారగా ఒక మనిషి పడి ఉండటం చూసి చేతులు పట్టుకుని లేవనెత్తాడు. అతడొక గుడ్డి బిచ్చగాడు. గుడ్డి బిచ్చగాడు సారథి భుజం మీద చెయ్యి వేసి, బాబు, పొరుగురు జాతరలో అడుక్కుని తిరిగి వస్తున్నాను. నన్ను ఈ వీధి చివర ఉన్న చింత చెట్టు దగ్గరికి చేరవేస్తే నీ మేలు మరువను. కాలు కాస్త బెణికినట్టుగా ఉన్నది అన్నాడు. సారథి బిచ్చగాడికి చేయి ఆసరాగా ఇచ్చి చింత చెట్టు కిందకి తీసుకుని పోయాడు. అక్కడ బిచ్చగాడు సారథిని అడిగి సంగతి తెలుసుకుని, బాబు, నాకు దారి చూపిస్తూ నాతో పాటు ఇక్కడే ఉండిపో. దొరికిన దానితో కలో గంజో తాగుదాం అన్నాడు. ఏ పని దొరక్క ఆకలితో నకనకలాడిపోతున్న సారథి అందుకు ఒప్పుకున్నాడు. ఆ రోజు నుంచి ముసలి బిచ్చగాడితో పాటు వాడికి ఆ చింత చెట్టు నీడ నివాస స్థానమయ్యింది. సారథి గుడ్డి బిచ్చగాడిని తీసుకుపోయి గుడి దగ్గర, రద్దీగా జనం తిరిగే ఇతర ప్రదేశాల్లో కూర్చోబెట్టి తాను కొంచెం పెడగా కూర్చునేవాడు. దొరికిన డబ్బులతో కడుపు నింపుకొని ఇద్దరూ రాత్రి చింత చెట్టు కింద పడుకునేవాళ్ళు. ఒకరోజు మంచి ఎండవేళ గుడిమెట్ల దగ్గర కూర్చోబెట్టిన గుడ్డివాడు తాపానికి తట్టుకోలేక నిద్రపోయాడు. ఆ సమయంలో విలువైన దుస్తులు ధరించిన ఒక 50 ఏళ్ల వ్యక్తి గుడ్డివాణ్ణి సమీపించి వాడి భిక్షా పాత్రలో చిన్న మూట జార విడిచి వెనుదిరిగాడు. అంత దూరంలో కూర్చుని చూస్తున్న సారథికి చాలా ఆకలిగా ఉన్నది. ఆ ధనికుడు పాత్రలో తినే పదార్థాలు ఏమైనా వేసి ఉంటాడు అనుకుని వాడు మూట విప్పి చూసి ఆశ్చర్యపోయాడు. అందులో చాలా బంగారు కాసులున్నవి. ధనికుడు ఏదో పొరపాటు వల్ల పాత్రలో వాటిని వేసి ఉంటాడు అనుకుని సారథి వేగంగా అతన్ని సమీపించి, మా తాత భిక్షా పాత్రలో వీటిని పొరపాటుగా పడేశారేమో అంటూ మూటను ఇవ్వబోయాడు. ధనికుడు నవ్వుతూ సారథికేసి చూసి, నువ్వు ఆ ముసలాడి మనవడివా? మరీ మంచిది. నాకు వ్యాపారంలో అనుకోకుండా పెద్దగా లాభం వస్తే గుడిలో 4 కొబ్బరికాయలు కొట్టడంతో సరిపెట్టుకోను. లాభంలో 100వ వంతు ఏ పేదవాడికో దానం చేస్తాను. దానితో ఒక నిరుపేద బాగుపడినా పుణ్యమే కదా అని వెళ్ళిపోయాడు. ఆ డబ్బు మూటతో గుడ్డివాడి దగ్గరకు తిరిగి వస్తున్న సారథికి హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. ఆ డబ్బుతో తన పట్నం చేరి ఏదో ఒక వ్యాపారం చేయవచ్చు. దాత ఉద్దేశం ఒక పేదవాడి బతుకు బాగుపడటం. అది తనే ఎందుకు కాకూడదు? అలా అనుకుని సారథి ఆ ఊరు వదిలి పట్నం వెళ్ళిపోయాడు. అక్కడ కాస్త భారీ ఎత్తున కూరగాయల వ్యాపారం ప్రారంభించి 4 సంవత్సరాలలో 1,00,000 రూపాయల వరకు గడించి మరొక వ్యాపారి కూతురు సులోచన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సులోచన తెలివి కలది, అనుకూలవతి. ఆమెకు తన భర్త ఏదో పల్లెటూరు నుంచి పట్నం వచ్చాడని తప్ప మరే వివరాలు తెలియవు. పెళ్ళైన 4 నెలల తర్వాత ఇల్లు తిరిగి కూరగాయలు అమ్ముకునేవాడొకడు ఆమెతో సారథిది తన ఊరేనని, 5-6 ఏళ్ల క్రితం కట్టుబట్టలతో ఊరు వదిలిపోయాడని చెప్పాడు. ఇది విన్న సులోచనకు చాలా ఆశ్చర్యం కలిగింది. కట్టుబట్టలతో ఇల్లు వదిలిన తన భర్త ఇంత స్వల్ప కాలంలో అంత ధనం ఎలా సంపాదించగలిగాడు? ఆ సాయంత్రం సారథి ఇంటికి రాగానే ఆమె సంగతి చెప్పి, మీరు ప్రారంభంలోనే చాలా పెద్ద ఎత్తున వ్యాపారం సాగించారని విన్నాను. అందుకు అవసరమైన పెట్టుబడి మీకు ఎక్కడి నుండి వచ్చింది అని అడిగింది. సారథికి ఏం జవాబు చెప్పాలో తోచింది కాదు. ఏ విధంగా చూసినా తను దొంగ. ఒక ముసలి గుడ్డి బిచ్చగాడికి చెందవలసిన ధనం తను కాజేశాడు. ఈ సంగతి వింటే భార్య తనను అసహించుకోదా?
భర్త మౌనం సులోచనకు మరింత ఆశ్చర్యం కలిగించింది. ఆమె ఒకటికి రెండు సార్లు ప్రశ్నించాక సారథి, ఆ పెట్టుబడి పాపపు సొమ్ము, వివరాలడక్కు అన్నాడు బాధగా. అది పాపపు సొమ్ము అయితే వ్యాపారంలో మీరింత సంపాదించగలిగిన వాళ్ళు కాదు. కొంచెం మీరే ఆలోచించి చూడండి అన్నది సులోచన. దానితో సారథికి ఇంతకాలంగా తన మీద మోయలేని బరువుగా ఉన్న భారం దిగిపోయినట్టయింది. అతడు ఉత్సాహంగా, నీవన్నది నిజం. ఒకవేళ పాపమే అయినా దానికి పరిహారం ఉన్నది. తాత ఇంకా బతికే ఉంటాడు. మనింటికి తీసుకువచ్చి సొంత తాతలాగా చూసుకుందాం అని జరిగిందంతా చెప్పాడు. సులోచన చీర కొంగుతో కళ్ళద్దుకుని, ఆ పని మీరెప్పుడో చెయ్యవలసింది. రేపే బయలుదేరి వెళ్ళండి అన్నది. మర్నాడు తీరా బయలుదేరే సమయానికి ఆ భార్యాభర్తలకు ఒక అనుమానం వచ్చింది. గుడ్డి తాత రానంటే ఏం చెయ్యాలి? మరీ అంత రానంటే ఆ తర్వాత నేను మీతో బయలుదేరి వస్తాను. అయినా ఎందుకైనా మంచిది, డబ్బు కొంత వెంట తీసుకుని పొండి, ఇచ్చి రావచ్చు అన్నది సులోచన. సారథి 4,000 రూపాయలు తీసుకుని దారిలో 2 చోట్ల రేవు దాటి మర్నాటి సాయంత్రానికి బాడుగుబండి మీద తాత ఉండే ఊరు చేరాడు. కానీ అక్కడ చింత చెట్టు కింద ఆ గుడ్డి బిచ్చగాడు లేడు. అతను అక్కడ కనిపించిన వాళ్ళని అడగ్గా వాళ్ళు బిచ్చగాడు ఒక ఏడాదిగా ఊరి చివరున్న శివాలయం ఆవరణలో ఉంటున్నట్టు చెప్పారు. సారథి అక్కడికి వెళ్ళాడు. ఆ సరికి చీకటి పడుతున్నది. ధ్వజస్తంభం దగ్గర ఒకణ్ణి అడిగితే వాడు గుడ్డివాడు పూజారి ఇంటికి వెళ్ళాడని, కొద్దిసేపట్లో తిరిగి వచ్చి మంటపంలో పడుకుంటాడని చెప్పాడు. సారథి పూజారి ఇంటికి వెళదామనుకున్నాడు. కానీ రోజంతా మబ్బులు పట్టి ఉన్న ఆకాశం భయంకరంగా ఉరుముతూ పెద్ద వర్షం ప్రారంభమై అంతటా చీకటి కమ్ముకున్నది. సారథి చేసేది లేక మంటపంలోకి పోయి ఒక మూలగా కూర్చున్నాడు. అయితే ప్రయాణ బడలికతో వెంటనే అతడికి నిద్ర పట్టేసింది. కొంతసేపటి తరువాత అతడికి తల మీద బలంగా కర్ర దెబ్బ తగలడంతో చప్పున మెలకువ వచ్చింది. అంతకుముందు ధ్వజస్తంభం దగ్గర అతనితో మాట్లాడిన వాడు దుస్తుల్లో దాచిన 4,000 రూపాయల మూట తీసుకుని పారిపోతున్నాడు. తగిలిన దెబ్బకు స్పృహ కోల్పోతున్న సారథి వాణ్ణి వెంబడించలేకపోయాడు. సూర్యోదయం అవుతుండగా సారథికి స్పృహ తెలిసింది. గుడ్డి బిచ్చగాడు పక్కనే కూర్చుని ఉన్నాడు. ఇంకా 4-5 మనుషులు చుట్టూ గుమిగూడి ఉన్నారు. తాత, నీకోసమే వచ్చాను అన్నాడు సారథి తల తడివి చూసుకుంటూ. వెంటనే గుడ్డి బిచ్చగాడు, నువ్వు సారథివి కావా అంటూ ఆశ్చర్యపోయి, బాబు, ఇప్పుడెక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఆ ప్రశ్న వింటూనే చుట్టూ చేరిన వాళ్ళు వీడెవడో గుడ్డి బిచ్చగాడి బంధువు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు సారథి బిచ్చగాడికి జరిగిందంతా చెప్పి, తాత, నన్ను స్వార్థపరుడు, దొంగ అని అసహ్యించుకోకు. నా భార్య కూడా నిన్ను తీసుకుని రమ్మన్నది. ఈ ముసలితనంలో మా ఇంట నీకు సుఖంగా జరిగిపోతుంది అని ఒక క్షణం ఆగి, ఆ దొంగ ఎవడో గాని నీ కోసం అని తెచ్చిన డబ్బుతో పాటు తిరుగు ప్రయాణానికని అందులో దాచినది కూడా ఎత్తుకుపోయాడు అన్నాడు. గుడ్డి తాత సారథి తల నిమురుతూ, ఇంకా నయం, ఆ దొంగ నీ తల పగిలేంత గట్టిగా కొట్టలేదు, పెద్ద బొప్పి మాత్రం కట్టింది. ఒక మాట, మనిషికి రాసి పెట్టలేనిది ఎంత ప్రయత్నించినా ప్రాప్తం కాదు. ఆ రోజు నా పాత్రలో ఎవడో ధనికుడు వేసిన డబ్బు నాకు రాసి పెట్టలేదు కనుకే నీకు ప్రాప్తించి దానితో నువ్వింత వాడివయ్యావు. నువ్వు నా కోసం తెచ్చిన డబ్బు నాకు ప్రాప్తం లేదు కనుకనే మరొకడు పరమయ్యింది. సరే, నేను రానంటున్నందుకు ఏమీ అనుకోకు. మిగిలిన ఉన్న కొద్ది కాలాన్ని ఇక్కడే గడిపేయదలిచాను అన్నాడు నెమ్మదిగా. సారథి ఎంతో దిగులుగా, తాత, ఈ సంగతి నా భార్యకు చెబితే ఆమె స్వయంగా నీ కోసం బయలుదేరి వస్తుంది. నా మాట కాదనకు అన్నాడు. గుడ్డివాడు కొద్దిసేపు ఆలోచిస్తూ ఊరుకుని, అయితే ఒక పని చెయ్యి. నేను నువ్వు తెచ్చిన డబ్బంతా తీసుకోవడమే కాక లోగడ జరిగిన దానికి నిన్ను దొంగగా నానా మాటలు అన్నానని ఆమెతో చెప్పు. దానితో నీ భార్యకు నా మీద అసహ్యం కలుగుతుంది. ఇది నువ్వు నాకు చేయగలిగిన ఒకే ఒక ఉపకారం అన్నాడు. ఆ జవాబుతో గుడ్డివాడు తన వెంట రాడని, ఇంకా బతిమాలి ప్రయోజనం లేదని సారథి గ్రహించాడు.
అతని మనసు విలవిల్లాడింది. సారథి గుడ్డివాడి 2 చేతులు పట్టుకుని, సరే నీ ఇష్టం తాత, ఉన్నంతలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో, మళ్ళీ ఒకసారి వచ్చి కనపడతాను అని బయలుదేరాడు. అతడలా 2 అడుగులు వేయగానే గుడ్డి బిచ్చగాడు అతన్ని పిలిచి, తెచ్చిన డబ్బంతా దొంగల పాలయ్యింది. ప్రయాణం ఖర్చుల మాటేమిటి? ఎవర్నీ యాచించవలసిన పని లేదు. ఇది దగ్గర ఉంచు అని ఒక చిన్న సంచి అతడి చేతికిచ్చాడు. ఆ సంచిలో 10 రూపాయలు కొంత చిల్లర ఉన్నది. సారథి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. తను లక్షాధికారి అయిన గుడ్డి బిచ్చగాడి నుంచి దానం పట్టవలసి వచ్చింది. అతడు బిచ్చగాడికి మనసులో కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడి నుంచి బయలుదేరాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సారథి కోరినట్టు గుడ్డి బిచ్చగాడు అతడి వెంట వెళ్ళి ఉంటే ముసలితనం ఏ చీకు చింత లేకుండా హాయిగా గడిచిపోయేది. కానీ వాడు వెళ్ళ నిరాకరించాడు. అందుకు కారణం వాడికి సుఖపడే రాత ప్రాప్తం లేకపోవడమా, లేక మరేదైనా కారణమా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఇక్కడ రాత ప్రాప్తం అన్న వాటికి ఆస్కారమే లేదు. గుడ్డి బిచ్చగాడు సారథిని నమ్మించేందుకు ఆ పదాలు వాడాడు. అసలు వాడి మనస్సులో ఉన్నదేమిటంటే, తాను పుట్టు గుడ్డివాడే కాక దురదృష్టవంతుణ్ణి అన్న నమ్మకం. అందువలనే తనకు దక్కవలసిన డబ్బుతో సారథి దూరంగా పోయి ధనవంతుడే సుఖపడుతున్నాడు. అతడు తన కోసం అని తెచ్చిన డబ్బు దొంగ ఎత్తుకుపోయాడు. ఈ కారణాల వల్ల తాను సారథి ఇంటికి వెళ్ళటం అంటే తన దురదృష్టంలో అతడికి కూడా పాలు పంచడం అవుతుంది. ఇలా ఆలోచించేవాడు సారథి కోరికే నిరాకరించడం జరిగింది అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందా అండి? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి. ఫ్రెండ్స్, ఈ కథలో ఒక చిన్న ప్రశ్న అండి. సారథి భార్య పేరేంటో కామెంట్లో పెట్టండి అండ్ థ్యాంక్ యూ.